నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు ఇంత బ్యూటిఫుల్ సినారీని నేను ఎంజాయ్ చేస్తానని చెప్పి. చూడండి ఇక్కడ మా బ్యాక్ సైడ్ అయితే సన్సెట్ అవుతుంది, గోల్డెన్ అవర్. ఇది అసలు క్లైమేట్ ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు దాకా మబ్బులు ఉన్నాయి ఫుల్గా, ఇప్పుడు చూడండి ఎండ వచ్చేసింది. ఇక్కడికో వచ్చినట్టు ఉంది ఇది. కాబట్టి మనం సెటప్ అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఎలుగుతుందా ఎలగదా? హాయ్ అందరికి, ఈరోజు అయితే మనం ఒక అడ్వెంచరస్ కుకింగ్ కూడా అయితే చేయబోతున్నాం. మన దానికైతే బయలుదేరుతున్నాం. మస్తు ఉంటుంది. మామిట్రా ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నామమ్మా? ఎక్కడికి వెళ్తున్నాను అడిగితే తెలీదా? ఎక్కడికి వెళ్తున్నావు? చాలా మా వాడు తెలియకుండా బండి ఎక్కిస్తాడు. అంతే, తప్పదు, నమ్మకం కదా. సామాన్లన్నీ తీసుకొని మేమైతే బండి మీద బయలుదేరిపోతున్నాం. మా ప్లేస్ తెలుసా? పోనీ గస్సి ఎక్కడికి వెళ్తున్నాము? బీచ్ కి అనుకుంటామమ్మా. బీచ్ కో ఎక్కడికి అనుకుంటాను, అది నాకు కూడా తెలీదు. బీచ్ అనుకుంటా. బీచ్ అనే తెలుసా? బీచ్ అనే తెలుసు మామ, ఇంకేం తెలియదు నాకు. రోడ్ స్టార్ట్ అవడానికి కాన్వెంట్ దగ్గర స్టార్ట్ అయ్యాము. కాన్వెంట్ నుంచి గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్, ఇంకా చాలా ముందుకు వెళ్ళాలన్నమాట ఆ బీచ్కి. సో బయలుదేరిపోదాం పదండి. స్టార్ట్ అయిపోవడం అయితే బాగానే స్టార్ట్ అయిపోయాం, కానీ ఇక్కడ మనకి మధ్యలో వర్షం పడకుండా ఉంటే చాలు. ఎందుకంటే స్టార్ట్ అయినప్పుడు ఎండగానే ఉంది, కానీ ఇక్కడ చూస్తే మబ్బులు కమ్మేస్తున్నాయి ఫుల్గా. ఫైనల్గా మనం అయితే చాలా సేపటికి అంతా ఒక దగ్గర 40 మినిట్స్ పట్టింది. 40 మినిట్స్కి మనం అయితే స్టీల్ ప్లాంట్ రీచ్ అయ్యామన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా స్టీల్ ప్లాంట్ రోడ్ అనమాట. స్టీల్ ప్లాంట్ రోడ్ లేట్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఫుల్ చెట్లు ఉంటాయి. చెట్లు తుప్పలు పచ్చటి వాతావరణం ఉంటుంది. కానీ ఇలాగ బండి మీద వెళ్తుంటే చల్ల గాలి వేస్తుంది, చాలా బాగుంది చల్ల గాలి. నేనైతే ఏకంగా రైన్ కోట్ వేసుకున్నాను వర్షం ఎక్కడ పడిపోద్ది అని చెప్పి. ఈ క్లైమేట్లో కుకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఒకసారి క్లైమేట్ ఎలా ఉందో చూడండి. ఫుల్ మబ్బులు ఉన్నాయి పైన, మొత్తం నల్ల మబ్బులు అన్నీనా. వర్షం కన్నా పడిందా మొద్ద అయిపోతాం. ఇలాంటి క్లైమేట్లో వంట చేసుకోవడానికి వెళ్దాం అన్నారు. ఇది అసలు క్లైమేట్ ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు దాకా మబ్బులు ఉన్నాయి ఫుల్గా, ఇప్పుడు చూడండి ఎండ వచ్చేసింది, ఫుల్ ఎండ. విలేజ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మేము మాకు నచ్చింది తినడానికి ఇంత కష్టపడక్కర్లేదు. ఇంట్లో ప్రశాంతంగా ఉంటే అమ్మ వంట చేసి పెడుతుంది. కానీ మాకున్న తీటకి ఏంటంటే ఇలాంటివి చేస్తుంటాం. సో ఫైనల్గా సిటీ నుంచి ఒక గంట సేపు ట్రావెలింగ్ చేసి మనమైతే విలేజ్లోకి వచ్చాము. ఒకసారి విలేజ్ అంటే ఇది విలేజ్ కూడా దాటాలి. ఇంకా విలేజ్ దాటాలంటే మనం ఫస్ట్ NTPCL దాటాలి. ఇలాంటి అందమైన రోడ్లు అన్నిటిని దాటుకుంటే మనం ఆ బీచ్కి వెళ్తాం అన్నమాట. ఆ బీచ్ ఎలాగుంటుందో తెలియదు, కానీ రోడ్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. కానీ అక్కడక్కడ పర్లేదు, రోడ్లు మ్యాక్సిమం బాగానే ఉన్నాయి. కానీ అక్కడక్కడ చిన్న చిన్న గటుకులు ఉంటాయి, చూసుకోండి మీరు కూడా వచ్చేటప్పుడు. సో చూడండి, ఇదే అనమాట NTPCL కంపెనీ. చాలా పెద్ద కంపెనీ ఇది. ఇందులో ఏం తయారవుతుందో తెలీదు, మీకు తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ కంపెనీ రోడ్డు దాటిన తర్వాత మనం బీచ్కి వెళ్ళాలి. ఇక్కడ విలేజ్ అంతా బాగానే ఉంది, కానీ ఎవడో రోడ్డుకి సైడ్ ఇవ్వట్లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్తుంటారు. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఒకసారి మా ఫ్రెండ్స్ తోటి కోనసీమ వెళ్ళాను బిర్యానీ తిందామని చెప్పి. కోనసీమ వెళ్ళినప్పుడు అలాంటి ఫీలింగ్ అయితే వచ్చిందో, దీని లోపలికి రాగానే అలాంటి ఫీలింగ్ వస్తుంది. గేదెలు, అన్ని మనుషులు, అంటే మనకి పల్లె వాతావరణం తెలుస్తుంది కదా. ఒక మంచి గాలి, ఏ పొల్యూషన్ ఉండదు. మనం బండ్లు వేసుకొని పొల్యూషన్ చేయాలి తప్ప మామూలుగా పొల్యూషన్ అయితే ఉండదు. కోడి మా ఓడుకో దారిలో కోడి మా వాడు బండి కింద పడిపోయిందేమో అనుకున్నాను. బండి కింద పడి ఉంటే దాంతోనే వంట చేద్దరు ఈరోజు. కానీ వాళ్ళు మొన్న కట్టేస్తారు చెట్టుకో దేనికో దానికి. వంట చేయడానికి ఇంటి దగ్గర బయలుదేరాం. ఇప్పటికీ కరెక్ట్గా 2 గంటలు అవుతుంది ఇంటి దగ్గర బయలుదేరి. నెమ్మదిగా అలా సిటీ దాటుకొని విలేజ్లోకి వచ్చాం. ఈ విలేజ్ దాటిన తర్వాత బీచ్. కానీ వంట చేయాలంటే మన దగ్గర అగ్గి ఉండాలి కదా, అగ్గి లేదు. అగ్గి పెట్టి కొంటున్నాడు మా వాడు. ఇప్పుడు ఇక్కడ ఏదో బడ్డీ కనిపిస్తే గుర్తుకొచ్చింది, అగ్గి పెట్టి ఉందా లేదా మాట్లాడుకొని. 2 గంటలు ట్రావెలింగ్ చేసిన తర్వాత మనమైతే లొకేషన్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి చిన్న టాస్క్ ఉంది, ఆ టాస్క్ ని మీరు కూడా చూడండి. ఫ్రంట్గా మార్చామమ్మా. సో ఇప్పుడు ఆ టాస్క్ ఏంటో కాదు, ఈ రోడ్ ఏదైతే ఉందో, అరే అన్ని తప్పులు అనుకున్నాను, బాగానే ఉంది. చూడండి, మరి కాసేపట్లో మనం అయితే వ్యూ పాయింట్కి వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా మనం అయితే మన స్పాట్కి వచ్చేసాం. ఎలా ఉంది మా స్పాట్కి ఇంకా రాలేదు, లొకేషన్కి వచ్చాం. స్పాట్ కూడా చూపిస్తాను. ఎలా ఉంది? చాలా బాగుంది స్పాట్. ఏం బాగుంది? బీచ్ బాగుంది. సో ఒకసారి లొకేషన్ మీకు కూడా చూపిస్తాను చూడండి. అక్కడ అదిగోండి, చూసారా సన్సెట్ ఎంత బాగుంది. ఇక్కడ ఇలా సన్సెట్ అవుతుంది, ఇలాగా బీచ్. ఇది బీచ్ అనమాట. ఇప్పుడు మనం ఆ కొండ ఏదైతే కనిపిస్తుందో, కొండ మీద మనం అయితే కుకింగ్ చేయబోతున్నాం అనమాట. అండ్ కానీ ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే చూడండి, ఇక్కడ సూర్యుడు అలా కిందకి దిగుతున్నాడు. ఇక్కడ చందమామ మీకు కనిపిస్తుందో లేదో, కానీ నాకు కనిపిస్తుంది. అదిగో చూసారా చందమామ. ఇక్కడ చందమామ ఎలాగ వస్తుంది, ఇక్కడేమో సూర్యుడు అలా దిగుతున్నాడు కిందకి. ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి మా లైఫ్ లో, ఎందుకంటే నేచర్ కి మించిన అద్భుతం ఇంకోటి ఉండదు. అందుకే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలా ఉంది సన్సెట్? ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? మీరు కూడా రండి ఇక్కడికి, ఎందుకంటే ఫ్రీగా పీస్ఫుల్ గా ఉంటది. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇలాంటిది నిజంగా చెప్తున్నాను, మన ఆర్కే బీచ్లో కూడా ఇలాంటి ఫీల్ రాదు మనకి. కానీ ఈ బీచ్కి వచ్చారంటే జనాలు తక్కువ ఉంటారు, నేచర్ కూడా చాలా బాగుంటుంది, చెత్త కూడా అంత ఎక్కువ ఉండదు. మన బీచ్ ఏంటంటే స్ట్రైట్గా ఉంటుంది, ఈ బీచ్ ఏంటంటే ఎలాగ ఉంటుంది ఇది. కానీ కొంచెం ముక్క మాత్రం మనం ఎంజాయ్ చేయగలం.
ఇక్కడ వ్యూ అంతా బాగున్నాయి. కాకపోతే ఎవరైతే వస్తారో వాళ్ళు దయచేసి ఈ వాటర్ బాటిల్స్ అవి ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్ కవర్స్ అవి కింద వేసేస్తున్నారు. కింద వేయకుండా ఇక్కడ డస్ట్బిన్స్ కూడా పెట్టారు, చాలా నీట్గా పెట్టారు. 3 డస్ట్బిన్స్ ఉన్నాయి ఇక్కడ, వాటిలో వేయండి. ఎందుకంటే మనం ఎవరితో వచ్చినా సరే ఇక్కడ బాగా ఎంజాయ్ చేయడానికి వస్తాం కాబట్టి ఆ చెత్త అది లేకుండా ఇక్కడికి డస్ట్బిన్స్ బాగానే పెట్టారు, అక్కడికక్కడ కూడా పెట్టారు డస్ట్బిన్స్. సో కొంచెం దూరంకి డస్ట్బిన్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మీరు ఏం తెచ్చుకున్నా సరే ఏం చేసుకున్నా డస్ట్బిన్లో వేసేయండి, ఎందుకంటే ప్లేస్ మనకి నీట్గా ఉంటుంది. కొండ ఎక్కేస్తున్నారు అప్పుడే. నేను వీడియో తీసుకుంటూ కొండ కింద ఉండిపోయాను. మనకి ఇక్కడ 2 కొండలు ఉన్నాయి. 2 కొండల్లో ఏ కొండ నచ్చితే ఆ కొండపైన వంట చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కొండ ఎక్కాలంటే సరదా తీరిపోద్ది. చాలా ప్రశాంతంగా ఉంది. ఈ బీచ్లో మనం చాలా బాగా ఆడుకోవచ్చు. చూసారా అంత బాగుందో లొకేషన్. అది కూడా మనం ఇక్కడికి వచ్చామంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. తాటాకులు నరుకుతున్నాం, ఎందుకంటే ఈ తాటాకులతోటి మనం బొగ్గులు రాజేయాలి. బొగ్గులు రాజేసిన తర్వాత మనం అయితే తందూరి ప్రిపేర్ చేసుకోవచ్చు హ్యాపీగా. మామ కొన్ని సరిపోతాయి కదా తాటకంలో, చూడు చేయి చూసుకోలే జాగ్రత్త. మా గ్యాంగ్ పెద్ద ఈడే అనమాట. మామ చాలు ఇంక ఇవి సరిపోతాయి, బోల్డ్ అయిపోతే వీటన్నిటిని పట్టుకెళ్ళి ఇప్పుడు మంట పెడదాం. మంట అంటే వీటితో సరిపోదు కాబట్టి కొన్ని బొగ్గులు కూడా తెచ్చాను, చాలా బొగ్గులు. ఆ బొగ్గులు నీటితో వెలిగించి దానిపైన ఏం కాలుస్తామో చూపిస్తాను పదండి. కానీ చాలా బాగుంది, ఎక్కడికో వచ్చినట్టు ఉంది ఇది. ఇలాగా కిందికి పైకి ఎక్కి కొండ ఎక్కుతున్న చిన్న కొండ. ఆ కొండ ఎక్కుతున్న కానీ ఆ కొండ చాలా పెద్దది. ఆ కొండ మీద మనకి ఏంటంటే గాలి వేసేది. కానీ ఇసుక ఎడారి చాలా బాగుంది, ఎడారిలాగా ఉంది. ఎందుకంటే మనుషులు కూడా ఎక్కువ ఉండరు ఇక్కడ, అందుకే ఇంత ప్రశాంతంగా ఉంది. మనకి ఏదైనా ప్లేస్ మనుషులు లేరంటే ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు అటు సైడ్ ఎవరో లవర్స్ ఉన్నారు, వద్దు డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళని. వీటన్నిటిని కూడా ఇక్కడ వేసుకుంటున్నాం. ఇప్పుడు మేము ఇక్కడ అన్ని రెడీ చేస్తున్నాం. ఇంకా సెటప్కి ఒక ఫ్యామిలీ వచ్చి బీచ్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు ఇక్కడికి, కానీ అంత ఎక్కువ మంది కాదు. కానీ వీళ్ళు మా వాళ్ళు సంచిలో ఏం చేశారంటే ఇది లేని బ్యాగ్ కెమెరా తడిపేశారు, కూలింగ్ వాటర్ బాటిల్ పెట్టేసి. ఇది ఒకటి. ఇప్పుడు సామాన్లు చూపిస్తాను చూడండి. ఒక సాస్ బాటిల్, 2 వాటర్ బాటిల్, గిన్నె, ఇందులో చికెను, అలాగే నిమ్మకాయలు. ఇవన్నమాట మెయిన్ ఐటమ్స్. ఆల్రెడీ చికెన్ ఇంత సెట్లో ఇంటి దగ్గర కడిగేసి తెచ్చేస్తాం ఆల్రెడీ. అండ్ అలాగే అవి కట్ చేసుకోవడానికి వాటికి బోర్డు. ఇంకా మనకి ఇలాగ ఏంటి లేదు, సంచితో చిన్న సామాన్లు తెచ్చుకుంటే సరిపోద్ది. 2 ప్లేస్లో మనం వంట చేసుకోవాలంటే తడిసిపోకుండా ఉండడానికి గొడుగు, రైన్ కోట్ కూడా వేసుకుని. కానీ వర్షం పడలే, దానికి హ్యాపీ, చాలా హ్యాపీ వర్షం పడలేనందుకు. ఇంక ఇందులో ఏదో ఉంది తెలీదు. ఇవి మన మెయిన్ ఐటమ్స్ ఇవే అనమాట. ఇప్పుడు ఇదంతా ఇందులో బొగ్గులే, ఇందులో బొగ్గులే. ఈ బొగ్గులతో ఇప్పుడు మనం కుకింగ్ చేస్తాం. ఎలా చేద్దాం చూద్దాం. ఇంకా స్టార్ట్ చేద్దాం రండి. మామారే ఇంకా స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ నేచర్ని పాడు చేయకూడదు అనే ఉద్దేశంతోనే మేము మంట ఇందులో ఆడుతున్నాం. అంతే కదా మామ? అంతే. బొగ్గులు వేసుకుంటున్నాం అందులో. ఇప్పుడు బొగ్గులు తడిసిపోయినాయా? అన్నీనా కొన్ని తడిసినాయా? పర్లేదు. మా దరిద్రం ఏంటంటే కొన్ని బొగ్గులు తడిసిపోయినాయి అందులో. దరిద్రం కాదు, అదృష్టమే, ఎందుకంటే అన్ని బొగ్గులు తడలేదు కాబట్టి. తడిసిపోయిన బొగ్గులను కూడా పక్కన పెడుతున్నాం. ఓకే, రెడీయా? అయితే రెడీ అయింది చూడండి. ఈ బొగ్గులు ముట్టించాలి. అగ్గిపెట్టేది అవి వ్యూ చాలా బాగుంది. కానీ ఇక్కడైతే లొకేషన్ అన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మా వాడు వెలిగిస్తున్నాడు. బాగా వెలిగిస్తున్నావురా. సో ఇక్కడైతే గాలి చాలా వచ్చేస్తుంది, అలగట్లేదు కాబట్టి మా వాళ్ళు కొంచెం ముందుకు ఆడుతున్నారు. గొడుగు ఎందుకురా? గొడుగు తీశారు, గొడుగు పెట్టారు. చూడండి ఎంత బాగుందో ఇక్కడ. కానీ ఈ మంట రాజుకుంటే భలే ఉంటుంది మాకు. మా వాళ్ళు మంట వెలిగించని చాలా కష్టపడుతున్నారు ఇక్కడ, ఎందుకంటే కొండల మీద వంటలు అంటే మామూలు విషయం కాదు. గొడుగు కాల్చండి రే. మా వాళ్ళు నాకు తెలిసి ఆ గొడుగు కాల్చేలా ఉన్నారు. చూసారా, బీచ్ పక్కనే ఉన్న ఈ కొండ మీద వంట చేస్తున్నాం. కానీ ఈ గాలికి అది ఎలగట్లేదు అసలు. కర్పూరం బిళ్ళలు కొనండి, అది వెలుగుతుంది అంటే కర్పూరం బిళ్ళలు కొనలేదు వీళ్ళు. ఇప్పుడు దాన్ని వెలిగించడానికి ఎన్ని కుస్తీలు పడుతున్నారో చూడండి. వెలుగుతుందా? ఎలగదా? కాసేపు ఆగితే షాపులు కూడా కట్టేస్తే రేట్ ఉండదు మనకి. మనిషి కొంచెం ఇసుక తినేసి వెళ్ళిపోవడమే. కొండ మీద ఉన్నాం, మా చుట్టూరు బీచ్ ఉంది, మధ్యలో కొండ ఉంది. ఇదైతే లొకేషన్ చాలా మందికి తెలియదు. చూసారా లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇటు సైడ్ అంతా సముద్రం, ఇటు సైడ్ అంతా సన్సెట్ అవుతుంది, ఒక పక్క చీకటి పడుతుంది. అలాగా మా అదృష్టం ఏంటంటే వర్షం పడలేదు ఈరోజు. వర్షం పడుంటే పెంట అయిపోతాం. ఎలగట్లేదా అది ఇప్పుడు? కానీ ఎలాగైనా సరే వెలిగించి మంట పెట్టి వంట చేద్దాం. వీడియో అయితే చాలా బాగా వస్తుంది. వీడియోనైతే ఎండ వరకు అస్సలు మిస్ అవ్వకండి ఎవరు కూడా. ఫైనల్గా మా వాళ్ళు అయితే అది గాలికి ఎలగట్లేదని చెప్పి కర్పూరం బిళ్ళలు తెచ్చారు. కర్పూరం బిళ్ళలు వెలిగిస్తే ఏంటంటే కర్పూరం బిళ్ళలతో బేగ వెలుగుతుంది. చూడండి ఒకసారి.
కర్పూరం బిళ్ళలు ఎలిగించి పెట్టాల్సింది కదా. ఇది ఎలగడానికే కొంచెం కష్టంగా ఉంది, చాలా ఎక్కువ కష్టంగా ఉంది ఎలగడం. నెక్స్ట్ వాటి కంటే ఒకవేళ మిస్ అవుతారు గుడి కాలిపోతుంది, తీసే ఇంకా. సో కర్పూరం బిళ్ళలు పెట్టాం కాబట్టి మంట అయితే రాజుకుంది. ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే బొగ్గులు వేయాలి, బొగ్గులు. సో చూడండి, అంటే వంట చేయడం ఈజీయే కానీ ఇక్కడ మంట పెట్టడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మనం చేసేది బొగ్గుల మీద కాబట్టి స్టవ్ తీసుకున్నా బాగున్నాం. ఆ మంటగా వంటకపోతాయి ఆ బొగ్గులు. వంట చేయడం ఏదో అనుకున్నాం కానీ చాలా కష్టంగా మారిపోయింది వంట చేయడం. అంటే వర్షం పడకపోతే సేఫ్ అనుకున్నాం కానీ ఇక్కడ బొగ్గులు వెలగట్లేదు, అది బాధ అయిపోయింది. ఇంకేదోలా కష్టపడి బొగ్గులు వెలిగిస్తున్నాం. ఫైనల్గా మనం అయితే చికెన్ని మ్యారినేట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఆ బొగ్గుల మీద కాలుస్తాం. బీచ్ వాతావరణంలో చికెన్ అంటే చాలా బాగుంటుంది. చూద్దాం, ఇంకా బీచ్ని మేము ఏం పాడు చేయట్లేదు, మేము తెచ్చుకున్న గిన్నెలోనే బొగ్గులు వేసాము. అంటే ఇక్కడ ఏ చెత్త కూడా ఉండదు. ఎదురు చూస్తున్నాం ఇంకా. ఇప్పుడైతే మనం ఈ చికెన్ సెట్ని ఎలాగా దీని మీద వేసేస్తున్నాం. కాలిపోతుంది అప్పుడే. చూసారు కదా, తాటికమ్మల మీద చికెన్ కాలుతుంది. మళ్ళీ ఆ తాటికమ్మలు పెట్టాం కదా, దానివల్ల అయితే ఇది బాగా ఉడుకుతుంది. ఓ పక్క సముద్రం గాలి, ఓ పక్క ఈ చికెన్ వాసన అంతా బాగానే ఉంది. ఈ మంట అంతా కూడా మేము గిన్నెలో పెట్టాం. కాలిపోయింది, ఇదిగో పీసులు కూడా వచ్చేస్తుంది అప్పుడే. ఇది పీసులు ఊడిపోతుంది. సో చికెన్ చాలా బాగా కుక్ అయింది, కానీ ఇది కాలిపోద్దేమో చిన్న భయం వేస్తుంది. కానీ సో చాక్ కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా ఆ స్మోకీ ఫ్లేవర్ అది. ఇప్పుడు నిమ్మకాయ పిండుతుంది దీంట్లో. ఇట్స్ టైమ్ టు టేస్ట్ అనమాట. సముద్రం గాలి అయితే చాలా గట్టిగా వేసేస్తుంది తిందామనే లోపే. నిమ్మకాయ మొత్తం పిండిస్తాను ఇందులో. చూడండి ఒకసారి, మీరే చూడండి ఎంత బాగుందో. సో ఒక్కొక్క పీస్ బాగా వస్తుంది ఇందులో. ఇది బొగ్గుల పైన కుక్ చేయాలనుకున్నాం కదా, బొగ్గులు అంతగా మంట అంటుకోలేదు, తడిసిపోయినని చెప్పి తాటాకుల మీద కాల్చాం కదా. తాటాకుల మీద కాల్చడం వల్ల ఆ ఫ్లేవర్ అది ఎంత బాగుందంటే చాలా బాగుంది. కానీ చిన్న కుక్ అవ్వడం మిస్ అయింది అంతే. ఇంకా టేస్ట్ అంటారు అద్భుతం. మంచి బీచ్ వాతావరణంలో కూర్చొని దీన్ని తింటుంటే చాలా బాగుంది. ఇలాంటి మంచి మంచి క్రేజీ వీడియోస్ ఇంకా చాలా చేస్తాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన మంచి మంచి లొకేషన్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం కుకింగ్ చేయాలి, ఏ లొకేషన్లో చేయాలో కూడా కింద కామెంట్ చేయండి. సో వీడియోకి అయితే లైక్ చేసేయండి. వీడియోకి లైక్ కొట్టారంటే మీకు చికెన్ తందూరి ఇస్తాను. బాగా చేయండి, ఏదో రోజు మనం కూడా కలిసి తిందాం.